ఇది ఏం కర్రీ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చెప్తాను మీకు కూడా. ఏం కర్రీ అంటే పనస గింజల పులుసు కూర. సూపర్గా కుదిరింది. ఈ కర్రీ అనేది నేనే చేశాను ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళైతే ఈ కర్రీ తిన్నారు, సూపర్గా ఉందని చెప్పారు నాకు. దీనికి కావాల్సిన ఐటమ్స్ మీకు చెప్తాను. ఉడకబెట్టిన పనస గింజలు, అల్లం పేస్ట్, పసుపు, ఆనియన్ పేస్ట్, ఉప్పు, ఆయిల్, నానబెట్టిన చింతపండు, కారం, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, ఇవి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. కర్రీ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. నేను చేసిన విధానం కర్రీ చూసి మీరు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్. పనస గింజలు ఎలా ఉడకబెట్టాలో ఒక డౌట్ కదా మీకు, చెప్తాను మీకు. ఈ పనస తొనాలు ఉన్నాయి కదా, తిన్న తర్వాత తొనాలను తిన్న తర్వాత గింజలు ఉంటాయి. ఇది గింజలు. ఈ గింజలను ఏం చేయాలంటే కుక్కర్లో గింజలు వేసి అది ములిగేంత వరకు వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత 5-6 విజిల్స్ రావాలండి. నేను అనేది ఆ వీడియో క్లిప్ అనేది తీయలేదు, సారీ అండి. ఇప్పుడు కంటిన్యూగా చెప్తాను. 6 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి వడగట్టుకోవాలన్నట్టు. ఒక్క జాలి గిన్నెలో వడగట్టుకుంటే ఏంటంటే కిందంగా వాటర్ పోతే పైన మనకి పనస గింజలు ఉంటాయి. ఓకే, చల్లవాటాల్లో అది కడుక్కోవాలన్నట్టు. కడుక్కున్న తర్వాత ఆ పొట్టు వెళ్తుంది అన్నట్టు. ఉడికినాక ఏం చేస్తే ఆ పొట్టు తీసేస్తాం అన్నట్టు ఫ్రెండ్స్. ఉడికిన గింజల్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా, అది ప్రాసెస్. చిన్నగా కట్ చేసుకోవాలి పనస గింజల్ని. చిన్న కట్ చేసిన తర్వాత కర్రీ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాను కర్రీ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ పులుసు కూర కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి, మరి అంత ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్. ఓకేనా. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది ఫస్ట్ వేసాను కదా, అది వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక్క స్పూనున్నర అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్ నిండగా. అయితే మీరు కర్రీ చూడండి ఎట్లా చేస్తున్నారో ఖచ్చితంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి నచ్చుతుంది. అల్లం పేస్ట్ వేసినాక ఉల్లిగడ్డలు కలవాలి కదా పేస్ట్లో, అన్నీ కలపాలన్నట్టు. కొద్దిసేపు అట్లా కలపాలి, మంచిగా కలవాలి కదా, అందుకని ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి ఉంది కదా, మీ కారాన్ని బట్టి దాన్ని బట్టి వేసుకోవాలండి. పచ్చిమిర్చి నేను 3-4 పచ్చిమిర్చి వేసాను, అంతకన్నా ఎక్కువ వేసుకోలేదు నేనైతే. ఇక మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి పచ్చిమిర్చిని. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు కరివేపాకు కడిగిన తర్వాత కూరలో వేసుకోవాలండి. ఓకేనా. కరివేపాకు వేసి ఏంటంటే హెల్త్కి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా బాగా వస్తుందండి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకుంటే వేసుకున్న తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. డైరెక్ట్గా ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకుంటే నేను అంతే. నెక్స్ట్ కారం వేసుకోవాలండి. నేను దీనికి 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ వేసుకున్నాను. పులుసు కదా, పులుసు కాబట్టి కొంచెం స్పైసీగా తిందామని కొద్దిగా ఎక్కువ వేస్తాను. మరి ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు, మీడియంగా వేస్తాను నేను. 2.5 స్పూనే, ఎక్కువ వేసుకోలేదు నేను కూడా. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేస్తున్నాను ప్లస్ కలర్ కోసం, ఇంకా హెల్త్ కూడా మంచిది కదా పసుపు వేసుకుంటే. ఇక్కడ నేను ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి వేసిన వాళ్ళు ఏంటంటే టేస్ట్ మరింత పెరుగుతుంది, భలే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది ధనియాల పొడి కూడా వేసుకోవాలి దీనికి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్లో ఇవన్నీ కలవాలి కదా. ఇప్పుడు మనం కొద్దిసేపు కలుపుకోవాలన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా. అలా ఒక 2 మినిట్స్ కలపాలండి, ఎందుకంటే ఉల్లిగడ్డలు కలవాలి కదా, అందుకని. మంచిగా కలుపుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా అవుతుంది కదా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఉప్పు కారాలు అన్నీ కలవాలి కాబట్టి కొంచెం మూత పెడుతున్నాను. ఓకే, కొంచెం మూత వేసిన తర్వాత ఉప్పు కారం అని పట్టేసుకుంటుంది కదా ఆనియన్కి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. కొద్దిసేపు అట్లా కలపాలన్నట్టు. ఉల్లిగడ్డకంతా పట్టుకుంది మసాలా మొత్తము. ఇప్పుడు ఉంది కదా పనస గింజలు డైరెక్ట్ వేసేసాను అందులో. కొంతమంది ఏం చేస్తారంటే పులుసు వేసి అట్లా చేస్తారు. చింతపండు పులుసు ఉంటుంది కదా, అది పోయాలి. అది మరిగిన తర్వాత కూడా
ఉడకపెట్టిన పనస గింజలు అట్లా కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా చెయ్యొచ్చు కూర. ఇప్పుడు నేను చేశాను కదా, ఇట్లా కూడా చెయ్యొచ్చు. ఓకే, 2 టైప్స్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. నేననే ఇట్లా చేశాను. నేను మూత పెట్టాను కదా, దానికి ఏంటంటే ఉప్పు కారం అంతా కలవాలన్నట్టు ఒక 5 నిమిషాలు మూత తీసేసాను, అంతా కలిసిపోయింది మొత్తం ఉప్పు కారం అంతా. నెక్స్ట్ అనేది నేను ఆ గింజలకు మొత్తము ఉప్పు కారం అంతా కలిసిపోయింది కదా, అట్లా కొద్దిసేపు కలిపాను. కలిపిన తర్వాత ఏంటంటే చింతపండు గుజ్జు ఉంది కదా, అది పోసుకోవాలన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, అది కొంచెం పోసుకొని కలుపుకోవాలి, అంతే. ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. నేను అది చింతపండు పిసికేటప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. అయితే పులుసు అనేది ఎక్కువ పోసుకుందాము. పులుసులో అనేది మంచిగా పులుసు అనేది మరగాలన్నట్టు. ఆ మరిగే దాంట్లో అనేది పనస గింజలు ఉన్నాయి కదా, అది అందులో ఉడికిపోవాలన్నట్టు. పులుసు పోసాం కదా, ముక్కలకు పట్టియాలన్నట్టు పులుసుని. అట్లా కొద్దిసేపు కలపాలన్నట్టు, ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలన్నట్టు. ఓకే, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అయితే కొద్దిసేపు మూత పెట్టాలి, పెడతాం మూత కూడా. ఇప్పుడు మూతను తీసుకొని ఇంకా దానికి పెట్టేసేయాలి, అది మరగాలన్నట్టు. పులుసు మరిగిందా లేదా అని చెక్ చేయడానికి మూత తీస్తున్నాను. అయితే ఇక ఇప్పుడు చూసారా, ఇట్లా ఇట్లా మరగాలన్నట్టు. ఆయిల్ కొంచెం తేలుతుంది కదా, తేలుతుంటే కర్రీ రెడీ అయినట్టు. ఆ ముక్క ఉడికిందా లేదా అని మనం చెక్ చేద్దామా ఫ్రెండ్స్. గింజలు అనేవి ఇప్పుడు మనం కొద్దిగా ఒక గింజ తీసుకొని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను తీసి చూపిస్తాను, ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. కొద్దిగా ప్రెస్ చేసి చూడాలి. ఉడకలేదు, ఇంకా ఇంకొద్దిగా ఉడికితే బాగుంటుందని అనుకుంటున్నా నేను. ఇంకా పులుసులో వేసేసి కలుపుతాం కొద్దిసేపు అని చూస్తున్నా. పులుసులో వేసేసాను ముక్క అనేది, నేను కొద్దిసేపు అట్లా కలుపుతూ ఉన్నాను. మళ్ళీ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఖచ్చితంగా వచ్చి. ఇది ఉడికిపోయినట్టు ఫైనల్గా. ఓకే, ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒక కట్ట కొత్తిమీర తెచ్చుకొని చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేస్తున్నాను నేను. ఇప్పుడు కొత్తిమీర వేసి ఇక టేస్టీగా ఉంటుంది కర్రీ. ఆహా, రొట్టెలు వేసుకొని తింటారు ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే సూపర్ నచ్చేసింది మా వాళ్ళకైతే. మీరు కూడా చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ కర్రీ ఎట్లా నేర్చుకున్నానో మీకు చెప్తాను. కొత్తిమీర వేసేసాం కదా, కర్రీ అయిపోయింది. నేను గిన్నెలకు షిఫ్ట్ చేసుకుంటాను. ఇంకా ఫ్రెండ్స్, నాకు ఎవరు నేర్పించారంటే మాకు తెలిసిన అంటే కర్రీ చేస్తుంటే నేను చూశాను, నేను అట్లా నేర్చుకున్నాను. ఆమె ఏంటంటే టమాటో వేస్ట్ చేసింది, అట్లా నేర్చుకున్నాను. అలా చేసి కూడా తిన్నాను. ఒకసారి పులుసు వేసి చేద్దామని నాకు అనిపించి ఇట్లా చేశాను. ఫుల్ నచ్చేసింది ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు సూపర్ అని మెచ్చుకున్నారు ఫ్రెండ్స్.